నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. స్థితిగతులు మారిపోయినా, కన్నీళ్ళే మిగిలిపోయినా స్తుతించుట మానను. అన్ని సమయాలలో నిన్ను ఆరాధిస్తా యేసయ్య. అన్ని నా మేలు కొరకే నువ్వు జరిగించే దేవుడో ప్రభువా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, దగ్గర తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎదురైనా నా వారు కాదన్నా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా? నిన్నే ఆశ్రయిస్తా, నిన్నే ఆరాధిస్తా, నిన్నే వెంబడిస్తా, నిన్నే కోరుకుంటాను, నిన్నే అనుసరిస్తాను. స్తోత్రాలు కలుగుగాక. అలానే తిమోతి వేదవతి అక్కగారికి అడుగుతున్నాము. తిమోతన్న, మరి రాజశేఖర్ తల్లిదండ్రులు యాకోబు వారి కుమారుడైనటువంటి రాజశేఖర్ని మీ కూతురికి అల్లుడుగా చేసుకోవడము మీకు ఇష్టమేనా? ఏమో వేద ఇష్టమేనా? అభ్యంతరం ఏం లేదు. స్తోత్రాలు కలుగును గాక. మరి మన సంఘానికి సభకు వీరి నిశ్చితార్థం అందరికి ఇష్టమే కాబట్టి మరి ముందు కార్యక్రమానికి వెళ్దామండి. మరి మీ కుమార్ చేయబట్టుకోండి, ఇప్పుడు చేయబట్టు మీకు
తిమ్మతన్నా ఎస్తేరా యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. ఫోటో తీసుకోండి బ్రదర్. ఆ ఫోటోని మీరు కెమెరా తీసుకోండి. ఇప్పుడు చూడండి కొద్దిగా అటువైపు చూడండి. చూడండి. ఓకేనా? దేవునికి స్తోత్రాలు. సరే మీరు చేయవాలి. మీరు చేయబట్టుకోండి, మీరు పట్టుకోండి. దాంట్లో రామ్మా. రాజశేఖర్, మరి ఇరువురు మాట్లాడుకున్న రీతిగా మరి ఎస్తేరాని నీ భార్యగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? సంపూర్ణంగా ఇష్టం. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆయన గట్టిగానే చెప్తున్నాడు. ఎస్తేరాని అడుగుతుందో చూద్దాం. ఆయన సంపూర్ణంగానే అన్నాడు. దేవుని స్తోత్రాలు. అమ్మా ఎస్తేరాని, మరి రాజశేఖరను ఇతన్ని నీ భర్తగా చేసుకున్నట్టు నీకు ఇష్టమేనా? ఇష్టమే. దేవుని స్తోత్రాలు. ఇద్దరు మంచి హ్యాపీగానే చెప్తున్నారు. నేనంటే నేను ఫస్ట్ అని తను చెప్తున్నారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇద్దరు ఒకరు ఒకసారి చూసుకోండి. స్థితిగతులు మారిపోయినా కన్నీళ్ళే మిగిలిపోయినా చూసుకోవాలి. స్తుతించుట మానను యాక్చువల్గా మీరు ముసుకేసుకోవచ్చండి. ఇది నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా. ముసుకేసుకోవచ్చింది. ముసుగు ఓపెన్ చేసి చూసుకోవాల్సింది మీరు యాక్చువల్గా. సరే, దేవుని స్తోత్రాలు కలుగు. అట్లా చేతిలో పట్టుకోండి. రాజశేఖరను నేను ఆమెతో చెప్పు. రాజశేఖరను నేను రాజశేఖరను నేను ఎస్తేరను నిన్ను ఎస్తేర్ నిన్ను నా భార్యగా ఈ దినము నుంచి నేను నిన్ను వివాహము చేసుకొనబోచున్నాను. కష్టములోను సుఖములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను ఇబ్బందుల్లోను ఇరుకుల్లోను నా ఆస్తిలోను నా శరీర భాగములోను నీకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను. సంపూర్ణముగా ప్రమాణము చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. సిస్టర్ ఎస్తేర్ రాణి అను నేను రాజశేఖరను నేను నిన్ను వివాహం చేసుకుని భర్తగా చేసుకున్నటకు హృదయపూర్వకముగా అంగీకరించుతున్నాను. కష్టములోను నష్టములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను నా ఆస్తిలోను నా శరీరం అంతటిని నీకే సమర్పిస్తున్నానని ప్రమాణము చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో రింగ్స్ ఉన్నాయండి. రింగ్స్ తీసుకొచ్చారు. మరి
ఈ సమయంలో మీ ప్రమాణంతో ఏమైనా పెళ్లి పూర్తి చూడడానికి మీరు ఏమైనా గుర్తుగా ఏమైనా తీసుకొచ్చినారా? అంటే రింగు మీదేనా? ఇదేనా ఇదేనా? అమ్మ మీరు కూడా ప్రమాణ గుర్తుగా పెళ్లి పడుకున్న మీరు కూడా రింగు తీసుకోండి. చూడండి అదే ఈ సమయంలో దగ్గరకు రండి. దగ్గర అర్నాడు వెనక్కిరా. ఓకే, దేవుని స్తోత్రాలు కలుగును గాక. సమయంలో మొదటిగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఆ రింగును తొలగించాలని మనం చేస్తున్నాము. ఇది ఎలా మీకు తీసుకొచ్చింది? ఉంగరాలు పట్టుకొని రెండు ఉంగరముల కొరకు మరి పాస్టర్ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, వివాహము అన్ని విషయాలు ఘనమనుసరించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. గురువైన మరి జగపరుస్తున్నవి కూడా ఉన్నాము. ఈరోజు ప్రధాన సేవకులు కూడా నియమించాలి. అలాగే పెళ్లికి పెళ్లి కుమార్తె రంగులు ధరించబోతున్నారు. దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. మీరు తీసుకోండి. మీరు అమ్మాయికి
తమిళనాడు వాళ్ళు కూడా పెళ్లి కుమార్తె వాళ్ళకు వస్త్రాలు తెచ్చిన్నారు. చూడండి అందరూ దేవుని స్తోత్రాలు. మరి ఈ సమయంలో పూలవాళ్ళ కోసం మరి బ్రదర్ డేవిడ్ గారు ఉంటున్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమలేని ఎస్ఐయాని కొందనాలు. మహోన్నతుడవు, మహాగరుడవు, సర్వాధికారమైన తండ్రి, సర్వోన్నతుడవు, కృప కలిగిన వాడు కనుక తండ్రి నీ కృపా కనికరాన్ని చూపించి ఈ యొక్క వివాహ మహోత్సవములు ప్రధాన కార్యక్రమాన్ని జరిపించడానికి తండ్రి అయా నీ నీతిని బట్టి నీ దయాదాక్ష్యమును బట్టి నాయన మీరు కృప చూపించి ఉన్నారు. అందును బట్టి నైనా నీకు స్తోత్రాలు. సమస్తమును నైనా నీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక నైనా నీకు స్తోత్రాలు. ప్రభా ఈ పూలమాలలోనైనా ఇద్దరు ప్రభా వేసుకొని చూడగా అయా యొక్క కళ్యాణ మహోత్సవములు అయా నీ ఘనమైన నామానికి తండ్రి మరొకసారి ప్రభా నీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కటి వధువులను నైనా మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. నీవే మహిమానతుడు ఏంటి మీరు నడిపించి గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని స్తోత్రాలు. మరి ఈ సమయంలోన పూలమాలలు మార్చుకుంటారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో ఎవరికి ఎక్కువ ప్రేమ ఎవరు తొందరగా చేస్తారో చూడాలండి. చెప్పండి. హల్లెలూయా. దైవ సేవకులందరూ తనకు వచ్చినట్లయితే వీరి కోసం ప్రార్థన చేద్దామండి. దైవ సేవకులందరూ ముందుకు వచ్చినట్లయితే మన మధ్యలో మల్లేష్ పాస్టర్ ఉంటున్నారు.
ప్రార్థన చేద్దాం. దైవ సేవకులందరూ చేతులు చాపుతారు. మీరు కూడా అందరూ చేతులు చాపండి. ఆఖరి ప్రార్థన. మరి పిల్ల కూతురికి మేనమామ మరి ఆయన మాస్టర్ గారు కూడా మరి ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన తర్వాత ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. అందరి చేతులు చాపడానికి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ఠ నామములో నీ ప్రియ బిడ్డలు దేవామాతను బ్రదర్ రాజశేఖర్ ధ్యాన బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవ ఇస్తాన్ని బట్టి నీ వందనాలు చేస్తున్నాం ప్రభా. జగత్పునాలు వేయబడక ముందే నీ బిడ్డలు జతపరచడానికి నీ స్తుతిస్తున్నాం ప్రభా. ఈరోజు రాత్రి ఈ విధంగా నా తండ్రి మా ప్రభా ప్రదానం చేసుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవ మీరు సహాయం చేసినందుకున్నారు. నీ బిడ్డలు ఇంకా బహుగా దీవించిన ఆశిస్తాం ప్రభా. దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు ప్రభా. వాళ్ళందరూ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. సేవకులు అందరిని బట్టి నీకు వందనాలు. అవి ఆస్వాదిస్తున్న ప్రతి బిడ్డను దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని వీరి జీవితకాలం అంతయు కృపాక్షేమంలో వీరు పొందడానికి సాయం చేయండి. ఆశీర్వాదంతో నింపండి. దేవ విశ్వాసంలో ప్రార్థనలో నిలకడగా ఒకరికొకరు తగ్గించుకుంటూ లోబడుతూ విధేయత చూపుతున్నా దేవ మధ్య ప్రభు నేను ఘనపరచడానికి సాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఇస్సాకు రిబ్కాలాగా నేను మహిమపరిచి బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందని ప్రార్థిస్తూ ప్రభా నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం తెచ్చే బిడ్డలను ఆశ్రయించండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ఘనత మహిమ ప్రభావం పొందమని రేపటి దినాన్ని మీరే దీవించి నడిపించి ఇంకా అనేక మంది జన సమూహం వస్తుండగా అనేక మంది కళలకు ఆశ్చర్యం కలిగించే కార్యము వివాహం మధ్య అన్ని విషయంలో ఘనమైనది కనుక ఘనముగా జరిగించి నడిపించి మీరు మహిమ పొందమని దైవ సేవకులు మరుగుపరచండి. ఎవరైతే వార్త కూడా వాడుకోండి, వాక్యంతో మాట్లాడి బలపరచండి. ఈ వార్తను మంత్రులను దీవించి నడిపించి ఘనత ఈ మహిమ ప్రభావం పొందమని ప్రార్థిస్తూ నీ బిడ్డలు దీవిస్తూ ఈ పక్షుల వారిని ఆస్వాదిస్తూ యేసు నామమున దీనమని తరచు వేడుకొనుచున్నాము నా మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన వారికును వారి కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ప్రత్యేకమైన దైవ సేవకులకును ప్రత్యేకముగా ఈ దినమున ప్రధానము జరిపించుకున్నటువంటి అయా మరి నూతన వధువరులుగా ఉన్నటువంటి వారికును వారి కుటుంబాలకును రేపు జరగబోతున్నటువంటి వివాహానికి వివాహం అంతట్లోను దేవుని సన్నిధి సమాధానము, దేవుని యొక్క కృపాక్షేమము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రభు స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే పరిపెరు సంబరమే ప్రేమను పంచుకొనే తోడుకై ఆశగా చూసే హృదయమును ప్రేమను పంచుకొనే తోడుకై ఆశగా చూసే
నిత్యము ఆయన కీర్తి